పశ్చిమ గోదావరి జిల్లా త్రిబుల్ ఇండస్ట్రీస్ వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జువ్వలపాలెంలో నూతన ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, త్రిబుల్ ఇండస్ట్రీస్ అధినేత ఓపీ గోయింకా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి చేతుల మీదుగా ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించి ప్రజలకు శుద్ధి చేయబడిన మంచినీటి సౌకర్యాన్ని అందించారు. ఈ ఆర్ఓ ప్లాంట్ వల్ల జువ్వలపాలెం, ప్రత్తిపాడు గ్రామాల్లో ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందనుంది. సుమారు 13 లక్షల రూపాయల ఆర్ఓ ప్లాంట్ను గ్రామానికి ఇవ్వడంపై త్రిబుల్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కాలంలో త్రిబుల్ వారు స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రశంసలు కురిపించారు. ప్రజా వ్యవస్థలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రజలకు మంచి చేయాలని త్రిబుల్ ఇండస్ట్రీ యాజమాన్యం వారి సిబ్బందిని పలువురు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. త్రిబుల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా కీలక పాత్ర వహించే మంచినీరు అని దాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించాలనే తలంపుతో ఈరోజు జువ్వలపాలెం, ప్రత్తిపాడులో సుమారు 13 లక్షలు విలువ చేసే ఆర్ఓ ప్లాంట్లను ప్రారంభించామని తెలిపారు. ఇది ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఇండస్ట్రీ తరపున ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసి విధంగా ఆలోచిస్తున్నట్లు తమ అధినేత ఓపీ గోయింకా తెలిపారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, త్రిబుల్ ఫంక్షన్ హాల్ ఇన్ఛార్జ్ వేమల శ్రీనివాస్, ఆకుల చిరంజీవి, మార్కండేయులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఓపీ గోయింకా గారికి, సుశీల్ గోయింకా గారికి, మరి జీఎం గారికి ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే పక్కన మంచి మనుషులు ఉండాలి, మంచి అడ్వైజెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టవలసిన డబ్బును ఆల్రెడీ వారు ఒక హాస్టల్ని నడుపుతూ ఉన్నారు. ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేసే కార్యక్రమం, ఇదన్నీ కూడా దాతృత్వం మించింది ఇంకొకటి లేదు, మనకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు అనే ఆలోచనతో ఈరోజు మరి ఓపీ గారి కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తూ, అన్ని ప్రభుత్వం చేయాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఇవాళ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా లేదు. మన అలాంటి అప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి మరి ఫుడ్ ప్యాడ్స్ యాజమాన్యం వాళ్ళు కానీ, అదేవిధంగా మేము కానీ అందరూ కూడా సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మేము అందరూ అధ్యక్షించడం జరిగింది. వారు కూడా స్పందించి వాళ్ళ పత్తిపాడులో కూడా ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం. వీళ్ళందరూ కూడా మన కార్మికులు, వారి ఆరోగ్యంతో వాళ్ళు బాగుండాలని ఆలోచనతో చేసి మంచి కార్యక్రమాలకు భగవంతుడు ఎక్కువ ఆయుష్నిచ్చి ఇలాంటి చేసే కార్యక్రమాలను శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మరొకసారి త్రిబుల్ యాజమాన్యానికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. త్రిబుల్ వారి సౌజన్యంతో, అదేవిధంగా సుశీల్ గోయింకా గారు, ఓపీ గోయింకా గారు, సీమా గోయింకా గారు, వారి కుటుంబ సభ్యులందరూ మరి వ్యాపారంతో పాటుగా మానవ సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు జువ్వలపాలెంలో ఒక వాటర్ ప్లాంట్ని ఇవ్వడం, దాంతోపాటుగా ప్రతిపాడులో కూడా చాలామంది వారి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మంచినీరు ద్వారా 50% జబ్బులు వస్తాయి కాబట్టి ఆ మంచినీరే కానీ మంచి ఇస్తే ఈ జబ్బుల నుంచి అందరూ మధ్యతరగతి కుటుంబాలు దూరం బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, ప్రభుత్వం తరఫున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మీరు కూడా మా ప్రజల్ని, మమ్మల్ని కూడా అన్ని ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఉంది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం లూటీ చేసింది, ఇక్కడ ప్రజల ఆస్తులను లూటీ చేసింది. ప్రజలకు రావాల్సిన ఏ ఇవ్వకుండా మొత్తం అన్ని లాక్కున్నటువంటి జగన్మోహన్ ప్రభుత్వాన్ని సాగనంపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయింది. ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, మీకోసం పనిచేస్తారని ఆ రోజు చెప్పాం. ఈరోజు కూడా మీతోనే ఉన్నాం. 3 నెలలు గడిచింది. 3 నెలలు కూడా ప్రజల మధ్యలో, ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి సుశీల్ గారు కానీ, ఓపీ గారు కానీ, మరి అదేవిధంగా సీమా గోయింకా గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ మరి పెద్ద మనసు చేసుకుని మీ యొక్క సిఎస్ఆర్ నుంచి కొంత నిధుల్ని ఈ డెవలప్మెంట్ యాక్స్పెక్టెస్కి, మంచినీళ్ళకి, అదేవిధంగా ఏదైనా రోడ్లకు కానీ వాటికి కానీ సహకారాన్ని అందించవలసిందిగా నేను మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నా. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదు, రోడ్లు చూస్తే గోతులమయమైపోయినాయి, ఎక్కడ కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. మనం చూసి చూడనట్టు వదలలేని పరిస్థితి. నాకు చేతనైనంత వరకు నేను బాగు చేస్తూ ఉన్నాను. కొంతమంది దాతల సహకారం కూడా ఆశిస్తూ ఉన్నాను. మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుతూ ఉన్నా. మీకు ఇబ్బంది లేనంత వరకు మీరు సేవ చేయడానికి మీరు కొంత డబ్బుని వినియోగించవలసిందిగా నేను అర్థిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు ఏ ఇబ్బంది వచ్చినా ముందు నేను ఉంటాను.
కానీ అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం ముందుందామని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మీరు ఈ గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇలా సేవ చేసే అదృష్టాన్ని మీకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి మీ ఇండస్ట్రీ బాగుండాలి, మీ దాంట్లో పనిచేసి యాజమాన్యంతో పాటుగా వర్కర్స్ కూడా బాగుంటే మీరు బాగుంటారు కాబట్టి అందరూ బాగుండాలని చెప్పి నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి మంచినీరు సౌకర్యాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజే మరి ఇవాళ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది జువ్వలపాలెంలో. గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరో ప్రపోజల్ మేనేజ్మెంట్ ముందు పెట్టారు, ఇవాళ ఇక్కడ కూడా చేయండి, ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. అందుకు ముందు వాటర్ బాగుంటే అందరి తాలూకు ఆరోగ్యాలు బాగుంటాయని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు రికమెండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ వారికి కూడా దాన్ని కన్సిడర్ చేసి త్వరలో ఈ ప్రాజెక్టు కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. సో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మరికొన్ని కార్యక్రమాలు డెఫినెట్గా మీ అందరూ అభిమానాలతో చేస్తాం. అదే రకంగా మీరు కూడా మా కంపెనీకి కూడా కోఆపరేట్ చేసి, ఉన్నది ఒకే కంపెనీ కాబట్టి ఆ కంపెనీ మీద 2000-3000 మంది ఉద్యోగాలు బతుకుతున్నారు కాబట్టి, ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు మాకు కూడా ఉండాలి. దయచేసి ఫ్యూచర్లో మీ అందరూ మాకు కోఆపరేట్ చేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.